ఆంధ్రప్రదేశ్‌లో టెట్, డీఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. సో, మీరు ఎప్పటికప్పుడు టెట్, డీఎస్సీకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇప్పటివరకు ఉన్న డీఎస్సీ అప్డేట్స్ మనం చెక్ చేసినట్లయితే గనక సో, డీఎస్సీకి సంబంధించి మనకి కోర్టులో 2 కేసులు అయితే ఉన్నాయి. ఆ యొక్క 2 కేసులకు సంబంధించి కూడా మనకి ఒక కేసేమో మంగళవారానికి వాయిదా పడింది. ఇంకొక కేసేమో బుధవారానికి వాయిదా పడింది. సో, ఏ కేసు మంగళవారానికి వాయిదా పడిందంటే గనక సో, మనకి ఏదైతే జడా శ్రవణ్ గారిది డీఎడ్ వర్సెస్ బీఎడ్ అంటే డీఎడ్ ఎస్జీటీ పోస్టులకి బీఎడ్ వారికి అనుమతి దానికోసం కేసు కోసం మనకి మంగళవారం వాయిదా పడింది. ఇంకొకటి టెట్కి డిఎస్సికి టైం కావాలి స్టే ఇవ్వండి అన్న కేసు మనకి బుధవారానికి వాయిదా పడింది. ఓకేనా? సో, ఈ 2 కేసులు మనకి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలనే మనకి కేసులు వేయడం జరిగింది. సో, ఇంకొకటి అప్డేట్ మనం చెక్ చేసినట్లయితే కనుక సో, డిఎస్సి పోస్టులు పెంచాలంటూ విద్యార్థి సంఘాలు పోరాటాన్ని అయితే ఉధృతం చేశాయి. సో, దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలంటూ విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన అయితే ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నాయకులతో పాటు ర్యాలీగా వెళ్తున్న డిఎస్సి అభ్యర్థులను పోలీసులు కూడలిలో అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య తోపులాట అయితే జరిగింది. కాంగ్రెస్ నాయకులతో పాటు డిఎస్సి అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించినట్లు సమాచారం. భారీగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 30,000 టీచర్ పోస్టులు భర్తీ చేయకుంటే మనకి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించు ఈ యొక్క మనకి మంత్రి బొత్స ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ చేపట్టిన డిఎస్సి అభ్యర్థులు అయితే ఈ విధంగా మనకి పోరాటాలు అయితే చేస్తూ ఉన్నారు. సో, మెగా డిఎస్సి కోసం ప్రతి అభ్యర్థి కూడా దాదాపుగా 5.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ దగా డిఎస్సి ప్రభుత్వం విడుదల చేసి ఈ యొక్క అరాకొరా పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేసి తక్కువ సమయంలో పరీక్షలు పెట్టి ఇలా చేతులు దులిపేసుకోవడం డిఎస్సి అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో డిఎస్సికి సంబంధించి ఏ అప్డేట్ అయినా సరే మన ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో మనకి ప్రిపరేషన్ అయితే ఆపవద్దు. సో, మీకు ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.